నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అన్ని పేపర్లను చూసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, వెలుగు ఈ పేపర్లను చూసుకుంటే రైతు భరోసా ఏటా 12,000, రైతు భరోసా ఏటా 12,000, రైతు భరోసా ఏడు 12,000 అని చెప్పేసి అన్ని పేపర్లు రాసింది. వాస్తవానికి ఎలక్షన్ కంటే మొదలు మేనిఫెస్టో వరంగల్లో ఎకరానికి 15,000 ఇస్తామని వరంగల్లో రైతు డిక్లరేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టింది. వాస్తవానికి ఏంటంటే అప్పటికి రైతులు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉండే. ఆ వ్యతిరేకత సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ కొత్తగా తీసుకొచ్చింది. ఎకరాకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పిండు. 15,000 సారీ, ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతు డిక్లరేషన్ చెప్పేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం అక్కడ ఉండి ఆమె ఇచ్చింది. దీన్ని రైతులందరూ నమ్మిండు. నిన్నటి వరకు కూడా వెయిట్ చేసింది. ఈ మన మంత్రిమండలిలో చర్చ జరుగుతుంది. రైతులకు 15,000 రూపాయలు ఇస్తారట. ఎంతైతే పంట పండిస్తారో అంతవరకు ఇస్తారట అని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజుకు రైతులను ఒక రకంగా మోసం చేసిందనే అనుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఆ డిక్లరేషన్ లో 15,000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. 15,000 ఇవ్వాలయా? అయితే విషయం ఏంటంటే, విషయాలు పక్కన పెడితే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 15,000 రూపాయలు కంపల్సరీ ఇవ్వాల్సింది ఉండే, కానీ ఇవ్వలేదని చెప్పేసి అంటే ఒక మాట వాళ్ళ రైతులు ఇబ్బంది పడతారన్న సందర్భాలు మనం ఆలోచించాల్సింది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి కౌలు రైతులకు ఏమి ఇస్తారు? అది ఇంకా డిక్లరేషన్ కాలేదు. కౌలు రైతులకు కూడా ఇస్తా ఉన్నారు. మరి ఏ విధంగా ఇస్తారని చూడాల్సిందే ఉండే. నేను ఒక వార్తలో చూసుకుంటే రైతు భరోసా ఏడు 12,000, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు వర్తింపు, భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000, రేషన్ కార్డు లేని వారికి కొత్త కార్డులు ఈ నెల 26 నుంచి అమలు చేయాలని మంత్రివర్గ నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ 588 కారుణ్య నియామకాల ఆమోదం అని చెప్పేసి ఒకటి నిన్న మంత్రిమండలి అంతా సమావేశమై రైతు భరోసా కింద ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు ఇస్తారు. ఇంతకుముందు మొన్న ఏమన్నాడు, అదేదో తీసుకుంటామని చెప్పేసి గ్రామ సభ పెడతాం, గ్రామ సభలో డిక్లరేషన్ తీసుకొని దరఖాస్తులు పెట్టుకోవాలి, దాన్ని పరిశీలించి ఇస్తామని చెప్పేసి నిన్నదాకానే. నిన్న జరిగిన మంత్రి మండలిలో ఎలాంటి దరఖాస్తు అవసరం లేదు, ప్రతి ఎకరాకి 12,000 ఇస్తాం, పంట పండే ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంకోటి 12,000 రూపాయలు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టింది. దాని పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి దానికి ఒక కార్యక్రమం చేసింది. కాకపోతే ఇంకెందుకంటే చూడాల్సిన అవసరం, ఎందుకంటే విమర్శించొద్దు దీన్ని. కాకపోతే రైతులు మీరు అన్నమాట నిలబెడితే మంచిగా ఉండే సార్. ఇది కూడా 12వ తారీఖు 14వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇంకోటి రాజ్యాంగం అవతరించిన దినోత్సవంగా జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే రాజ్యాంగం స్మరించుకోవాల్సిన సందర్భం. ఇది చాలా మందికి తెలియదు కదా, దాన్ని మర్చిపోయినా సార్. అది కూడా ఒక మంచి రోజుగా శుభదినంగా మనం అనుకోవాలి. దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకోటి, ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త చిదంబరం కన్నుముద్ద. అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర, ప్రధాని సహా పలువురి సంతాపం. చనిపోయాడు. తెల్లన్నంతో బెరీ ఇంకో వార్త ఇచ్చిండు. తెల్లన్నంతో బెరీ బియ్యం ఎక్కువసారి పాలిష్ చేస్తే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, దయమీన్ లోపంలో ప్రమాదంలో ఆరోగ్యం, గర్భిణీలు, చిన్నారులలో గుండె వైఫల్య జబ్బులకు ఆస్కారం, ముడి బియ్యం వాడడం పెంచాలని వైద్యుల సూచన. వాస్తవానికి ఇంతకుముందు ప్రతి ఒక్కరికి ఉపయోగపడిన గ్రామాలలో ఒడ్లు ఇంతకుముందు గ్రామాలు డబ్బు నోడే తెల్ల బువ్వ ఒడ్లు పండించి పేదోళ్ళంతా కూడా ఈ జొన్నలు, రాగులు, సజ్జలు తింటారు. కాలక్రమేణా అందరూ ఒక తాటి మీదకి వచ్చిండ్రు. అందరు తింటారు. ఆ సందర్భంలో ఇంతకుముందు ఒడ్లు దంచుకొని రోడ్లు తినే సందర్భం అందరూ ఆరోగ్యంగా ఉండే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లో బియ్యం తెల్లగా కనపడాలని చెప్పేసి దాన్ని పాలిష్ చేసి మొత్తానికి తిప్పి రిఫైండ్ ఆయిల్ లాగా మళ్ళీ ఇంకోటి దాన్ని కడిగి ఉన్నదానిలో పొడగొడతాను. కాబట్టి అలాంటి తింటే మంచిదట, ఒక రోగం వస్తుందని చెప్పేసి నిన్న వైద్యులు ఒకటి చెప్పిండ్రు. మాతృభాషతోనే మేధో వికాసం, ఆంగ్లం మోజుతో తెలుగు నిర్లక్ష్యం చేయొద్దు, మన ఇంటి నుంచి పర్యావరణ ఉద్యమం ప్రారంభం కావాలి, ప్రపంచ తెలుగు సమైక్య సభల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది తెలుగు మాతృభాష కంపల్సరీ ఉండాలి, తప్పనిసరి పరిస్థితి. మాతృభాష ఉండాలి. మనం మాట్లాడేది కూడా మాతృభాష.
కానీ ఇప్పుడు ఆంగ్లం. రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఆ, ఈ ఆంగ్ల పక్కకు పెట్టి మాతృభాషలో చదవాలి. చదవాలి. వాసన బతికియాలి. వాస్తవం ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు ఉద్యోగం కాడికి పోయేసరికినేమో ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి కాబట్టి ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకొని ఉద్యోగానికి మరి ఇంకోటి కూడా ఇచ్చిండ్రు. తెలుగు మీడియంలో వస్తే ఉద్యోగాలు రావడానికి లేదు, కంపల్సరీ వస్తాయి అంటారు. వాళ్ళు పోయేసరికి మీకు ఇంగ్లీష్ వస్తుందా, హిందీ వస్తుందని వాడుకుంటారు. ఇంకో విషయం తెలుసా అన్న, కేరళ వాళ్ళు మలయాళమే మాట్లాడతారు. మలయాళం ఒక ఇద్దరు వ్యక్తులు కేరళ వాళ్ళు కలుసుకున్నారంటే మలయాళం మాట్లాడతారు. అది తమిళ వాళ్ళు కంపల్సరీ కలిస్తే తమిళ్లోనే మాట్లాడతారు. బతకాలి. ఇంకా వేరే రాష్ట్రం ఎవరు కలిసినా సరే వాళ్ళ భాషలోనే మాతృభాషలో, మన తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇంకోటి ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి నేచర్ ఆ విధంగా ఉన్నది కాబట్టి తెలుగు చనిపోతామని చెప్పి మహాసభలు పెడతాను, దాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఇదే పాటిస్తే బాగుంటది. లావణి పేరుతో ఊట్ చేశారంట అని చెప్పేసి ఇచ్చిన లావణి పట్టాల పేరు మీద ప్రభుత్వ భూములను వందల సంఖ్యలో పట్టాలు జారీ, వాటి విలువ 100 కోట్లు, దళారులు, రెవెన్యూ సిబ్బంది చట్టా పట్టాలు, తవ్విన కొద్ది వెలుగుస్తున్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు. 2 మండలాల్లో ఇప్పటికే 4 కేసులు నమోదైనాయి. వాస్తవానికి ఏంటంటే ఊళ్ళల్లో లవణపట్ట రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఎక్కువ మంది అవి ప్రభుత్వ భూములు వాళ్ళకి ఇచ్చిరు ఉంటారు. వాళ్ళు పట్టాలు చేయడానికి వానికి పట్టాలు చేయలేదు. ఇంకా అధికారులు పట్టాలు లవణ పట్టాలా చేయమని చెప్పేసాను. మరి ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతా అంటే యంత్రాంగం ఏం చేసింది, అప్పుడు దీని గురించి ఆలోచన, దీని మీద అసలు ఎంక్వైరీ చేసి వాళ్ళని అసలు సస్పెండ్ చేయాలి అసలు వాళ్ళు. ఆంధ్రజ్యోతి 12,000 అని చెప్పేసి ఎకరానికి సీజన్ కు 6,000 చొప్పున చెల్లింపు, సాగుయోగ్యమైన భూములన్నింటికి వర్తింపు, భూమి లేని రైతుల కుటుంబాలకు 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా పథకం. రేషన్ కార్డు లేని వారికి నూతన కార్డులు, 3 పథకాలు ఈ నెల 26 నుంచి అమల్లోకి. వ్యవసాయ యోగ్యం కాని భూములకు భరోసా ఇవ్వం. గతంలో ధరణి వల్ల కొన్ని భూములు